ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ యాడ్ చేయడానికి నేనైతే ఇలా రంగోలీ స్టిక్కర్స్ అంటించాను. అసలు ఇల్లు లుక్ అయితే మొత్తం మారిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇల్లు లుక్ అయితే మొత్తం మారిపోయింది, ఎంట్రన్స్. సో ఇలా రంగోలీ స్టిక్కర్స్ అంటించుకునేటప్పుడు నేను ఫాలో అయిన టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి ఫ్లోర్ మీద కానీ, హార్డ్వుడ్ ఫ్లోర్ మీద కానీ, టైల్స్ మీద కానీ ఎక్కడైనా ఈ రంగోలీ స్టిక్కర్స్ అనేవి అంటించుకోవచ్చు. సో ఈ రంగోలీ స్టిక్కర్స్ అంటించేటప్పుడు కేర్ఫుల్గా ఫస్ట్ అయితే ఫ్లోర్ని నీట్గా స్వీప్ అండ్ మాప్ అయితే చేయాలి. ఎందుకంటే ఎంతైనా చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా లైక్ ఇసుక అనుకోండి, ఇంకా అలాంటివి ఉంటే ఏంటంటే అవి సరిగా స్టిక్ అవ్వవు. ఇన్ కేస్ స్టిక్ అయినా కూడా అవి గుచ్చుకుంటా ఉంటాయి కదా ఆ స్టిక్కర్ మీద. సో దట్ మనం నడిచేటప్పుడు మన కాళ్ళకి అవి గుచ్చుకుంటూ ఉంటాయి. సో కేర్ఫుల్గా నీట్గా స్వీప్ అండ్ మాప్ అయితే చేయాలి. లేదు అంటే మీరు వ్యాక్యూమ్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఎడ్జెస్ అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకు అంటే నేనైతే అంటిస్తుంది పక్కనే వెంట్ ఉంది కదా, సో వెంట్ నుంచి మనకి హీటర్ అలాగే ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు ఏసీ అయితే వస్తుంది. సో డస్ట్ అనేది వస్తూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఎడ్జెస్ కూడా చాలా కేర్ఫుల్గా క్లీన్ చేశాను. అంటే ఇది చిన్న స్టిక్కరే అవ్వచ్చు, బట్ ఇన్ కేస్ ఎవరైనా పెద్ద స్టిక్కర్ అంటించుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఎడ్జెస్ కూడా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రంగోలీ స్టిక్కర్స్ తెచ్చుకున్నప్పుడు వెంటనే అయితే అంటించండి. నేనైతే ఆల్మోస్ట్ ఇది 1.5 years తర్వాత అంటిస్తున్నాను. అదేంటంటే ఇలా ఫోల్డ్ మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇది నేను ఇలా మామూలుగా మనకి రౌండ్గా చుట్టూ ఉంటుంది కదా, సో నేనే కూడా అలానే చుట్టి పెట్టున్నాను. దానివల్ల ఏంటంటే కొంచెం ప్రొడక్ట్ అనేది డ్యామేజ్ అయినట్టు అనిపించింది, బట్ ఫైనల్లీ రిజల్ట్ అయితే బాగానే అనిపించింది. సో యాక్చువల్లీ ఇది అంటించినాక అసలు ఎవ్రీ టైం ప్రతిసారి చూస్తున్నప్పుడు అయితే దాన్ని అసలు ఒక ఫెస్టివ్ ఫీల్ అయితే వస్తుంది. అలాగే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో, అసలు మంచి ఒక గుడ్ వైబ్ అని చెప్పుకోవాలి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కూడా ఇంట్లో ముగ్గు వేసుకునే ఛాన్స్ లేదు కానీ మాకు ముగ్గు వేసుకోవాలని ఉంది, అలాంటి వాళ్ళకైతే ఈ రంగోలీ స్టిక్కర్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా నేను ఈ స్టిక్కర్స్, ఒకటి వచ్చేసి లైక్ మనకి పీకాక్ డిజైన్ వచ్చింది, ఇంకొకటి ఏంటంటే కోలము. నేను స్టార్టింగ్లో అయితే వెల్కమ్ డిజైన్ అలా పెడదాం అనుకున్నాను, బట్ నాకేమనిపించిందంటే వెల్కమ్ అంటే అది ఎప్పుడో ఓల్డ్ మోడల్ కదా, అంత మంచి లుక్ ఉండదేమో అనుకున్నాను. బట్ లాస్ట్గా అయితే నేను కోలం అయితే అంటించాను. యాక్చువల్లీ ఇంకా కోలం బోర్డర్ చుట్టూరు కూడా మనకి ఇంకొక స్టిక్కర్ చూపిస్తాను మీకు నెక్స్ట్. ఆ స్టిక్కర్ అయితే ఇలా ఎడ్జెస్కి అలా అంటిద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే అది మొత్తము 4 ఎడ్జెస్కి సరిపోలేదు. కార్నర్స్కి వర్కకే వచ్చింది, అందుకని చెప్పి నేనైతే అది స్టిక్ చేయలేదు. అండ్ ఇంకా మనము ఫస్ట్ ఎక్కడైతే అంటించాలనుకుంటున్నామో మనం ప్లేస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రైట్ స్పాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఏంటంటే మనం వన్స్ స్టిక్ చేసినాక ఇక్కడ బాగాలేదు ఇంకా వేరే దగ్గర అంటిద్దామంటే అది అంతలాగా స్టిక్ అవ్వదు. సో మనం ఎక్కడైతే స్టిక్ చేయాలనుకుంటున్నామో లైక్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, లేకపోతే దేవుడి గుడి దగ్గర, లేకపోతే హాల్లోన, పూజా రూమ్ దగ్గర, ఇలాంటివి అయితే మనం ఒక క్లారిటీ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇంకా మోస్ట్ సాటిస్ఫాక్షన్ పార్ట్ ఏంటంటే లైక్ స్టిక్ చేసినప్పుడైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. వన్స్ అది స్టిక్ చేసినాక అసలు ఆ సాటిస్ఫాక్షన్ అయితే మనము నిజంగా ముగ్గు వేసినా కూడా రాదు. లైక్ ఫ్యూ మినిట్స్ అంత అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ టచ్ అయితే అసలు మొత్తం అయిపోయినాక అసలు ఎంత బాగుంటుందంటే లైక్ ఎవ్రీ టైం మనం ఇది చూసినప్పుడల్లా అసలు ఒక ఫెస్టివ్ వైబ్స్ వస్తుంది. ఎస్పెషల్లీ మనకి ఏదైనా పూజ ఇలాంటివప్పుడైతే అసలు ప్రతిసారి ఆ ముగ్గు చూడగానే మనకే కాదు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఆ ఫెస్టివ్ వైబ్స్ అనేది ఈ ముగ్గు ద్వారా అయితే వస్తుంది. అంటే ఈ రంగోలీ స్టిక్కర్స్ అంటే మీకు వేసుకునే ఛాన్స్ ఉంటే డైలీ వేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇంకా వేసుకోలేము ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మన యాక్చువల్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టిక్కర్ అయితే పీల్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొన్ని స్టిక్కర్స్ ఆ బ్యాక్ పేపర్ రిమూవ్ చేశాక ఫోల్డ్ అయిపోతాయి, లేకపోతే బబుల్స్ వస్తూ ఉంటాయి. సో చాలా స్లోగా లైక్ ఇలా ఇన్ కేస్ కావాలి అనుకుంటే, అంటే కొన్ని పెద్ద స్టిక్కర్స్ అయితే మీకు హెల్ప్ కూడా తీసుకొని స్టిక్ చేయడం మంచిది.
అండ్ మిడిల్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు ఎడ్జెస్ వరకు స్మూత్గా ప్రెస్ చేయాలి. నేనైతే స్టార్టింగ్ నుంచి లైక్ ఫస్ట్ స్టిక్ చేసి తర్వాత పీల్ చేస్తున్నాను కదా, ఇలాంటిది చాలా బెస్ట్. ఎందుకంటే స్టార్టింగ్ మనకి ఎవరికి హెల్ప్ లేకపోయినా కూడా మనము స్టార్టింగ్లో స్టిక్ చేసుకొని లైక్ బబుల్స్ ఏమి రాకుండా నీట్గా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నారు కదా, జస్ట్ ఇంకా మీరు మీకు దగ్గర స్కేల్ కానీ లేకపోతే ఒక స్మూత్ పేపర్ ఉంటుంది, ఆ పేపర్తో కానీ ఇలా అంటే అయిపోతుంది. బట్ నేనైతే ఆ స్మూత్ పేపర్ అవి ఏమి యూజ్ చేయలేదు, జస్ట్ హ్యాండ్తోనే ప్రెస్ చేసేసాను. ఎందుకంటే నేను లైక్ సిమెంట్ అలాంటి వాటి మీద అంటించట్లేదు, నార్మల్గా మనకి టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ మీదే అంటించాను. దట్టు ఏంటంటే కొంచెం ఎక్కువ డస్ట్ ఉన్నప్పుడు మాత్రం అదొక్క టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఫోల్డ్ అయిపోతుంది అనుకుంటే బెటర్ మీరు అక్కడితో ఆపేయడము. లేదు అంటే మీకు ఇంకా ఓపిక ఉందో మేము అంటిస్తామంటే నీట్గా అది ఏదైతే ఫోల్డ్ అయిందో ఆ పార్ట్ వరకు నీట్గా రిమూవ్ చేసుకొని ఫస్ట్ ఆ ఫోల్డింగ్ అంటించుకోవడం అనేది బెటర్. అండ్ నేను ఇక్కడ ఇది అయిపోయినాక నెక్స్ట్ అయితే మనకి టైల్స్కి హార్డ్వుడ్ ఫ్లోర్కి స్టార్టింగ్లో లైక్ గరాజ్ డోర్ దగ్గర బేస్మెంట్ డోర్ దగ్గర అయితే ఒక లైక్ ఎంట్రన్స్ లాగా ఉంది కదా, సో అక్కడైతే నేను ఇంకా వెల్కమ్ స్టిక్కర్ అంటిద్దామని చెప్పేసి, అంటే ఫస్ట్ నాకు అసలు ఆ వెల్కమ్ స్టిక్కర్ అనేది కొంచెం పాతగా అనిపించింది, అంటే ఓల్డ్ మోడల్ లాగా బాగుండదేమో లుక్ అంటిస్తే అని. తర్వాత వన్స్ హార్డ్వుడ్ ఫ్లోర్ మీద పెట్టి చూసినాక చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ కోలం కన్నా కూడా నాకు అదే బాగా నచ్చింది. సో ఇప్పుడైతే ఇంకా అది నేను దగ్గర నుంచి చూపించాను, ఇంకా ఎలా అంటించాను ఏంటి అనేది ఒకసారి అయితే అది కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. సో యాక్చువల్లీ ఫైనల్లీ స్టిక్ చేసినాకైతే ఇలా ఉంది. ఒకసారి మీకు ఎలా అనిపించిందో కూడా చేయండి. ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా హార్డ్వుడ్ ఫ్లోర్ మీద పెట్టాను ఇంకొక స్టిక్కర్ అని చెప్పేసి, అదైతే ఇక్కడ అంటిస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు పీల్ చేయడం కన్నా ఇంకా రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా 4 ఎడ్జెస్, ఇప్పుడు నేను ఎక్కడైతే హ్యాండ్ పెట్టాను లైక్ ఈ కార్నర్స్ అక్కడైతే మీరు స్టిక్కర్స్ అంటే టేప్ కూడా అంటించుకోవచ్చు. యాక్చువల్లీ ఈ పార్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఒకసారి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో చూస్తారు అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. అండ్ ఈ స్టిక్కర్స్ వచ్చేసి మనకి ఈ మధ్య ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, లేదు అంటే మీకు టెంపుల్స్ దగ్గర ఎక్కువ దొరుకుతాయి. సో టెంపుల్స్ దగ్గర ఇంకా రెడ్ కలర్ లైక్ మనకి ఇటుకరాయి రంగు ఉంటుంది కదా, దాని మీద వైట్ కోలంతో ఆ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పూజా రూమ్కి అయితే అసలు అవి అంటిస్తే అసలు ఆ లుక్కే మారిపోతుంది. యాక్చువల్లీ నేను కూడా పూజా రూమ్ని కొంచెం మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నాది పూజా రూమ్ మీరంతా చూసారు కదా వైట్ కలర్ది, దానికైతే నేను డార్క్ చాక్లెట్ కలర్ అయితే అలా వేసి దానిపైన కోలం డిజైన్స్ అయితే వేద్దాం అనుకొని ఆల్రెడీ ఇలాంటి పేపర్ కూడా తెప్పించాను. చూడాలి అది ఎప్పటికవుతుందో ఏంటో. లైక్ అంటే అంటించడం ఓకే, దానిపైన కోలం వేయడమే ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా అంటించుకున్నాక జస్ట్ మీరు పైన జస్ట్ ప్రెస్ చేస్తూ కింద అయితే ఇలా పేపర్ని అయితే పీల్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల పేపర్ అనేది చాలా స్టీప్గా నీట్గా అంటుకుంటుంది. ఇన్ కేస్ ఈ స్టిక్కర్స్ అయితే మీకు నచ్చి ఉంటే, అంటే ఇలాంటి స్టిక్కర్స్ ఈ మోడల్స్ అనే కాదు ఇంకా ఇలాంటివి ఏవైనా స్టిక్కర్స్ కానీ లేకపోతే ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి కదా, జస్ట్ ఆ టైంకి వేసుకొని లైక్ మన డోర్ మ్యాట్ లాగా ఇప్పుడు ఫ్లవర్ డిజైన్స్ అవి వస్తున్నాయి కదా, ఇన్ కేస్ అవి ఎవరికైనా కావాలి అంటే మాత్రం నాకు కామెంట్స్ చేయండి, నేనైతే ఆర్డర్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఆర్డర్ చేసుకోవడం తెలియకపోతే నేనైతే మీషో నుండి మీకోసం అయితే ఆర్డర్ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఇంకా ఎవరికైనా కావాలి అంటే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ లుక్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఫినిష్ చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కన్నా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.